సోనపురి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో చిరకాల కోరిక మంచినీళ్ళ సమస్య. మేము ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఎన్నికల ముందు మమ్మల్ని అడగడం జరిగింది. ఆ సందర్భంగా 1,25,00,000 రూపాయలతో ఇక్కడ కొత్త ఓఎస్ఆర్ నిర్మాణానికి వాళ్ళ మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాలనీ కానీ ఎన్టీఆర్ కాలనీ, అలాగే సోనపురి కాలనీ కూడా ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తారు. పిల్లల ఖాతాల్లో ఈ మండలంలో 8,000 కుటుంబాలమ్మ, 8,000 కుటుంబాలకి 12 కోట్ల రూపాయలు, 15,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరిగింది. కాబట్టి నేను కోరేదంటే ప్రభుత్వ పరంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, పరిపాలనలో మార్పులు కానీ, మీ అందరూ కూడా ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క గురుతరమైన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రజలకి మీకు కావాల్సిన పనులు చేయడం, కార్యక్రమాలు చేయడం, వీటన్నిటి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మీ సంక్షేమం కోసం మేము నిరంతరం కూడా పనిచేయడం జరుగుతుంది. మరి గతంలో భర్తలు చనిపోతే పెన్షన్లు వచ్చేవి కాదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భర్త కనుక చనిపోతే వెంటనే భార్య పేరు మీద పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అలాగే మొన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న డిసెంబర్ నుండి, గత సంవత్సరం డిసెంబర్ నుండి ఎవరైతే భర్తను కోల్పోలిన మహిళలు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ మండలంలో దాదాపు 140 దాకా కొత్త పెన్షన్స్ వచ్చినాయి. వాటిని కూడా త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా పనిచేస్తూ ఉంది. సంక్షేమం ఒక్కటే కాదు, గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా మేము నిరంతరం కూడా పనిచేస్తాం. మాకు కావాల్సింది ఒకటే, గ్రామాలు బాగుండాలి, గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుండాలనేది మా కోరిక. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏవైతే మీరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాటిని పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా 1,25,00,000 రూపాయలతో మరి ఈ ప్రాంతంలో ఉన్న 3 కాలనీలు, ఈ 3 కాలనీలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ఎన్టీఆర్ కాలనీ కానీ, సోనపురి కాలనీ కానీ, ఇక్కడ కానీ రోడ్లు అన్నీ ఉన్నాయి కానీ తాగడానికి మంచినీళ్ళు లేవు. ఈ ప్రాంతంలో ఎంతోమంది మహిళలు మాకు నీళ్లు రావట్లేదని కూడా చెప్పడం జరిగింది. కొన్ని బజార్లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము ఎన్నికల ముందు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా మేము పనిచేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.